కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. ఈరోజు మనతో పాటు వ్యాస్ కుమార్ రెడ్డి ఉన్నారు. అతను 3 అదునుల టమాటా పెట్టాడు. ఇప్పుడు నెల గ్యాప్‌లోనే 3 అదునులు పెట్టాడు. ఆ 3 అదునులు టమాటా పెట్టడం వల్ల అతను ఏమేమి ఫేస్ చేస్తున్నాడో ప్రాబ్లమ్స్ అనేది ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను మీకి. ఇతనే వ్యాస్ కుమార్ రెడ్డి. లాస్ట్ 5 టైమ్స్ మొలకల టాప్ రేట్ అనేది పోయింది కదా! మీరు ఆనంద్ అగ్రికల్చర్ ఛానెల్‌లో కూడా చూసిండొచ్చు. నిన్న కూడా మొలకల టాప్ రేట్ వీళ్ళవే పోయాయి. ఇంకా ఇది ఇంకో అదును. అవి కాయలు వస్తున్నది ఒక అదును. ఇంకా నేత అదును ఉంది. ఇవైతే 2 మంత్స్ అయిపోయాయి. కొంచెం లేట్‌గా అయితే వస్తాయి. ఎండకప్పుడు సరిగ్గా కాలేదు కాబట్టి కొంచెం లేట్‌గా అయితే కాయలనేది వస్తున్నాయి. ఇప్పుడు అతనితో మాట్లాడి ప్రయత్నం చేద్దాము. 3 అదునులు పెట్టడం వల్ల ఫస్ట్ అదును నుండివి డబ్బులనేవి సెకండ్ అదునుకి, థర్డ్ అదునుకి సరిపోతాయా లేదా? ఇలాంటివన్నీ చూద్దాము. హాయ్ వ్యాస్ కుమార్. హాయ్ ఫ్రెండ్స్. అతను వ్యాస్ కుమారు 3 అదును టమాటా పెట్టాడు. 3 అదునులు టమాటా పెట్టాను. ఫస్ట్ అదును అయితే ఇప్పుడు కాయలు వస్తుంటాయి. రెండో అదును వచ్చి ఇది సెకండ్ పూర్ అయింది. మూడో అదును వచ్చి ఇంకా 1 వీక్లో సెకండ్ పూర్ అవుతుంది. ఓకే. మొదటి అదునులో ఎంత పెట్టారు? రెండో అదునులో ఎంత టమాటా పెట్టారు? మూడో అదునులో ఎంత టమాటా పెట్టారు? మొదటి అదును 15 గుంటలు పెట్టాను. ఇది రెండో అదును 15 గుంటలు పెట్టాను. మూడో అదును 1.5 ఎకరా పెట్టాను. ఓకే. 15 గుంటలు ఫస్ట్ మొదటి అదునులో 15 గుంటలకు ఖర్చు ఎంత వచ్చింది? మళ్ళీ రెండో 15 గుంటల ఖర్చు ఎంత వచ్చింది? మళ్ళీ 1.5 ఎకరా ఖర్చు పెట్టారు కదా, అది ఎంత వచ్చింది? మీరు ఇప్పుడు డబ్బులు వస్తాయేమో, డబ్బులు ఫస్ట్ అదునులో వచ్చే డబ్బులు అంతా రెండో అదును, మూడో అదునుకి సరిపోతున్నాయా? మొదటి అదునులో నాకు 80,000 ఖర్చు వచ్చింది. ఇప్పటికైతే 1.5 లక్ష వచ్చింది. అంతా 5 కోతలకు గాను. కానీ 1.5 లక్ష నాకు నేత అదునుకే 1.5 లక్ష ఖర్చు అయింది. ఈ మధ్యలో అదునుకి ఇప్పటికి 50,000 ఖర్చు అయింది. కాయలు వస్తుండేది 2 అదునులకు సరిపోలేదు. ఆడొచ్చే డబ్బులు దీనికే సరిపోతుంది. చూస్తున్నారు కదా మీరు అదునులు 3 అదునులు పెట్టినారనుకో, ఫస్ట్ అదునులో వచ్చే డబ్బులంతా రెండో అదును, మూడో అదునుకి అయితే సరిపోతుంది. కాబట్టి రైతులు ప్లాన్ చేసేటప్పుడు అంతా ఒకసారి ఇప్పుడు 15 గుంటలు 15 గుంటలే పెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ 15 గుంటలో చూడండి, లాస్ట్ 70 క్రేట్లు అనేది పడుతుంది మనకి. నేను కూడా పక్కనే ఉంటుంది, మాది ఒక ఎకరా ఉంది కాబట్టి 15 గుంటలకు 15 గుంటలకే 70 క్రేట్లు 80 క్రేట్లు పడుతున్నాయి. అలా 15 గుంటలు పెట్టుకున్నా సరిపోతుంది. కానీ మళ్ళీ 20 దినాల తర్వాత మళ్ళీ ఒక 15 గుంటలు పెట్టడం వల్ల మళ్ళీ ఆ డబ్బులు అంతా దీనికి సరిపోతుంది. అలా కాకుండా ఒకేసారి 30 గుంటలు పెట్టింటే ఇప్పుడు డబ్బులు అనేది మన చేతికి దండిగా మిగిలిండు. ఇది మెయిన్ డిసడ్వాంటేజ్, రైతులు ఇది తెలుసుకోవాలి. ఇంకా ఏమేమి పనులు కూడా అట్లే ఉంటాయి. మొదట దానిలో నేను ఇప్పుడు ఒక రోజు మందు కొట్టానంటే సాయంత్రం ఇక్కడ డ్రిప్ మందు వదలాల్సి వస్తుంది. ప్రతిరోజు పని ఉంటుంది. ఒకరోజు డ్రిప్ మందులు వదలాలి, ఒకరోజు స్ప్రేయింగ్ చేయాలి, ఒకరోజు కాయలు పెరకాలి. అసలు టైం కూడా మనకు అడ్జస్ట్ అవ్వదు 3 అదునుల వల్ల. చెట్లు మెయింటైన్ చేస్తుంటే ఇంకో చెట్టుకి ఏదో ఒకటి వచ్చేసి ఉంటుంది. అవును, నేను కూడా గమనిస్తుంటాను. పొద్దున అయితే డ్రిప్ వదలాలి, మధ్యాహ్నం కూడా ఓతానే డ్రిప్ వదిలితే ఓతాను గడ్డి ముందు కొట్టాలి, ఓతాన స్ప్రేయింగ్ చేయాల్సి వస్తుంది. మామూలుగా ఈ పురుగులకి దీనిలకి అంతా చాలా రిస్క్. 3 అదునులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు పెట్టేటంటే ఎక్కువ పెట్టండి, లేదా తక్కువ మాత్రం పెట్టద్దండి. డబ్బులు మిగిలేదు కూడా కష్టమైపోతాయి. డైలీ హెవీ వర్క్ ఉంటుంది. మీ ఇంట్లో ఒకే రైతు ఉంటే 3 అదునులు 4 అదునులు పెడితే మీరు కంపల్సరీ చెట్టు దగ్గరే ఉండాలి ఎప్పుడు డే మొత్తము. ఎవరన్నా ఒకరిని రిక్రూట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎవరన్నా హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. ఎవరైనా ఒక రైతుని జాబ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. 3 అదునులు 4 అదునులు పెడితే పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. మనం ఒకరే చేయాలంటే కూడా కష్టమే. మనము మందులు కొట్టుకోలేము. మందులు కొట్టుకోవడానికి ఒక మనిషిని పెట్టుకోవాలి. కాయలు మోసేటప్పుడు కాయలు ఎక్కువ ఉంటాయి. అప్పుడు మోయడానికి మనం తోడుగా పెట్టుకోవాలి. లేదంటే ఒకరే చేయాలంటే కష్టమైపోతుంది. ఇప్పుడు నాకు మందులు కొట్టించే కూడా చాలా కష్టమైపోతుంది. మళ్ళీ అది కాక మందులకు ఎంత దూరం పోతారు మీరు మందులు తెచ్చుకునేకి? 3 కిలోమీటర్స్ పోతాను దగ్గరలో కొంచెం ఉంది. అంటే ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళు ఇతనికి అంతా అప్పిస్తారు కాబట్టి సరిపోతుంది. మళ్ళీ పంట వచ్చినప్పుడు ఇచ్చేస్తారు కాబట్టి అలా కూడా అయితే మీరు చేసుకోవచ్చు. మళ్ళీ అది కాక ఇతను స్ప్రేయింగ్ కోసం కూడా వేరే మనిషి వస్తాడు. డబ్బాకు 30 రూపాయలు. అంటే మీరు నార్మల్గా మన స్ప్రేయింగ్ డబ్బాకు 30 రూపాయలు అయితే తీసుకుంటారు. 30 రూపాయలు అయితే డ్రమ్ కొట్టిస్తున్నారు. ఎందుకంటే స్ప్రేయింగ్ పంపు మోసి కొట్టలేరు. ఇప్పుడు మనకి ఇవే పనులు ఎక్కువ అయిపోయినాయి. ఇంకా స్ప్రేయింగ్ కూడా నేనే చేయాలంటే ఇంకా అసలు టైం సరిపోదు. వాళ్ళు మందులు పోయడానికే టైం సరిపోవట్లేదు. ఇంకా నేనే మందులు కొట్టాలంటే అసలు ఒక అదను అయితే మనమే చేసుకోవచ్చు. మందులు కొట్టుకొని మందులు వదులుకోవచ్చు. 3 అదనులు అంటే ఒకరే మొత్తం చేయాలంటే కష్టంగా ఉంటుంది. అందుకే మీరు ప్లాన్ చేసేటప్పుడు ఒక్కోసారి ఒక ఎకరా అనేది ప్లాన్ చేసుకోండి. ఎక్కువ అనేది ప్లాన్ చేసుకోవద్దండి. ఒకవేళ ఎక్కువ ప్లాన్ చేసుకుంటే ఎవరన్నా ఇంకో రైతుని మీరు ఒక మనిషిని అయితే పెట్టుకోండి. వాళ్ళ నీళ్ళు తిప్పేకి, గేట్ వాళ్ళు తిప్పేకి, ముందు పోసేకి, స్ప్రేయింగ్ చేసేకి అయితే గ్యారంటీ 100% ఉండాలి. చూడండి 15 గుంటలకే మనకు 60-70 క్రేట్లు అవుతున్నాయి. దాంట్లో అయితే రేట్ ఉంది కాబట్టి సరిపోయింది. ఒకవేళ రేట్ రాకుండా ఉంటే
అవన్నీ ఆలోచించాలి. దాంట్లో కూడా మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఫస్ట్ 2 అదనులో రేట్లు వచ్చినా కూడా అవి 2 అదనులు ఎత్తుకొచ్చి మనం 3 అదనులో పెట్టేసింటాను నేను. ఇప్పుడు 3 అదనులో మొత్తం డబ్బులు పెట్టేసాను. దానికి రేట్ రాకపోయిందనుకో మొత్తం 3 అదనులు ఫ్లాప్ అయినట్టు. ఇప్పుడు నాకు ఫస్ట్ అదనులో మంచి డబ్బులు వస్తుంది. పెట్టుబడులు పోయి ఇంకా 50,000 వచ్చింది. కానీ 3 అదనులో పెట్టడం వల్ల అది ఏమవుతుందో తెలియదు నాకు. ఆ డబ్బులు అక్కడ గాని లాస్ అయినానంటే ఇప్పుడు 3 అదనులు నాకు లాస్ అయినట్టే. ఒక అదను లాస్ అయినా కూడా మొత్తం 3 అదనులు పోయినట్టే. మీకు ఇప్పుడు అసలు ఇంత డబ్బులు వస్తున్నా, చేతిలో డబ్బులు వస్తానిట్లుందా లేదా టమాటాలో? లేదు అస్సలు చేతిలో డబ్బులే కనిపించట్లేదు. ఆ మండీలో తీసుకురావడం, ఎరువులంగలు ఇచ్చేయడం అంతే. అదే జరుగుతుంటది. ఎందుకంటే కూలోళ్ళకి, స్ప్రేయింగ్‌లకి, దానిలకి, దీనిలకి అంతా అయితే దానికి ఆల్మోస్ట్ ఎక్కువ ఖర్చు అయిపోతుంది. డబ్బులైతే చూడడం జరగదు. అంతా లాస్ట్ అదనుకి వెళ్ళిపోతా ఉంటుంది కాయలొచ్చేది. మీరు కూడా అంతే. అదునులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. 3, 4 అదునులు అయితే పెట్టొద్దండి. పెట్టేటి కంటే మీకు ఎంత జాగా ఉంటే అంత ఒకే అదును పెట్టుకోండి. దుడ్లు వస్తే దండిగా వచ్చేస్తుంది, లేకపోతే రాదు. అది అది అందులో సరిపోతుంది. ఇలా అయితే ఏమైతుందంటే వచ్చేదో రాదో కరెక్ట్‌గా తెలిసిపోతుంది. మీరు ఆ డబ్బులంతా ఎత్తుకొని 3, 4 అదునులు పెట్టడం వల్ల దీనిలకైతే సరిపోతుంది. నెక్స్ట్ అదునులకైతే ఆ దుడ్లంతా నెక్స్ట్ టమాటా చెట్లన్నీ తినేస్తాయి కాబట్టి మనకైతే చాలా లాస్‌లోకైతే వెళ్ళిపోతాము. ఇది ఈ రోజుటికి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే తెలియజేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అతని దగ్గర ఇంకో వీడియోలు చేపిస్తాను. అతనికి ఇంకా 15 గుంటలు ఉంది కదా, దాన్ని కాయలు కాస్తాయి. 7 అడుగులు చెట్లు పెరిగాయి కదా, దాంట్లో ఇంకో వీడియో చేసి అప్లోడ్ చేస్తాను రేపు కానీ మొన్నాను కానీ. ఇన్ని రోజుల వల్ల అతను బిజీగా ఉన్నాడు. 3 అదునులు కాబట్టి స్ప్రేయింగ్లకి ఎండలు కూడా విపరీతమైన వాటర్ గేట్ వాళ్ళు తిప్పుకునేకి, పైపులు పగిలిపోతాయి ఎండాకాలంలో, అవన్నీ చూసుకునేకి అలా దానికైతే సరిపోయింది. ఇంటర్వ్యూ తీసుకునే టైం లేదు. ఓకే, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ్ రైతు. థ్యాంక్ యూ. బాయ్.